హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్. నా పేరు రాజ్ కొనకళ్ళ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెబీ వాళ్ళు రీసెంట్గా తీసుకొచ్చిన ఒక చేంజ్ వల్ల ఎవరైతే ఈ ఆప్షన్ ట్రేడర్స్ ఉన్నారో, ఎస్పెషల్లీ సెల్లింగ్ చేసేవాళ్ళు ఉన్నారో, వాళ్ళకి ఒక పెద్ద ఇంపాక్ట్ పడబోతుందండి. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ లెవెల్లో చేంజ్ వస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ నేను కూడా సెబీ న్యూ రూల్స్ గురించి చెప్పేటప్పుడు దీని గురించి ఎక్కువ ఫోకస్ చేయలేదు. ఎందుకంటే ఇందులో ఒక సెకండ్ యాంగిల్ ఉందండి. ఆ యాంగిల్ గురించి అసలు నేను కానీ లేకపోతే వేరే ఎవరు కూడా ఊహించలేదు. బట్ దానివల్ల చాలా చాలా బ్యాడ్ ఇంపాక్ట్ పడిందండి మార్కెట్ మీద. అదేంటో చూద్దాం మనం. అండ్ ఇంకా వేరే విషయాలు కూడా డిస్కస్ చేసుకుందాం, ఎట్లా మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి అని. అంతకంటే ముందు మీకు తెలుసు కదా, ఇన్ఫ్యాక్ట్ మీకు ఆల్గో టూల్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు bluechipalgos.comకి రావచ్చు, లేదంటే ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ కావాలంటే. అట్లాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయట్లేదు. ఇలాంటి వీడియోస్, అంటే మీరు ఆప్షన్ ట్రేడర్ అయితే మీకు ఇట్లాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మార్కెట్లో ఇంపాక్ట్ అయ్యే వీడియోస్ ఏవైతే ఉన్నాయో సెబీ రూల్స్ వల్ల కానీ ఎక్స్చేంజ్ రూల్స్ వల్ల కానీ మీకు చెప్తాను నేను. ఓకే, సో దానివల్ల మీకు ఏంటంటే మీ ట్రేడింగ్లో ఎట్లా చేంజెస్ చేసుకోవాలని మీకు తెలుస్తుంది. ఆల్రైట్, సో మీకు కనుక గుర్తుంటే ఒక 2 months బ్యాక్ సెబీ వాళ్ళు రూల్స్ తీసుకొచ్చారండి. ఒక 6 రూల్స్. వీక్లీ ఆప్షన్స్ తీసేయటం, లేకపోతే లాట్ సైజెస్ పెంచడం రేపు జాన్యువరి నుంచి, ఇట్లా చాలా చాలా రూల్స్ అనేది తేవటం జరిగింది. ఓకే, మేజర్గా వాళ్ళు చెప్పడం ఏంటంటే రీటైలర్స్ చాలా నష్టపోతున్నారు, సో దానివల్ల మేము ఈ రూల్స్ తీసుకొస్తున్నాము అని చెప్పారండి. అండ్ ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ డెలిబరేషన్ అంతా చాలామందితో డిస్కషన్స్ అయ్యాక రూల్స్ అనేవి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాయి. అయితే అందులో ఒక రూల్ ఏంటి అంటే ఎక్స్పైరీ డే రోజు 2% మార్జిన్ ఇంక్రీజ్ అని చెప్పి ఒక చిన్న రూల్ ఉందండి. ఓకే, సో ఆ 2% పెరుగుతుంది, ఎక్స్పైరీ రోజు మార్జిన్స్ ఇంక్రీజ్ అవుతాయి అని చాలామందికి అర్థమైంది. కానీ దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మొన్న నవంబర్ 20కి స్టార్ట్ అయితే కానీ చాలామందికి తెలియలేదు. ఓకే, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ ఇంపాక్ట్, హ్యూజ్ ఇంపాక్ట్ అండి. అండ్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ ఇంపాక్ట్ ఆల్సో. ఓకే, ఎందుకు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ఆప్షన్ చైన్ అండి. బేసిక్గా నేను సెన్సెక్స్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సెక్స్లో మీరు కనుక ఏటీఎం చూస్తే ఎక్కడుందండి, 80,300 ఉంది. ఓకే, అయితే ఈ 80,300 స్ట్రాడిల్ చాలామంది ట్రేడ్ చేస్తారండి. ఓకే, మా అందరికీ తెలుసు, కాల్ ఆప్షను, పుట్ ఆప్షను సెల్ చేస్తారు. ఈవెన్ ఆటోమేటెడ్ ట్రేడర్స్ అవ్వచ్చు, లేదంటే డిస్క్రిషనరీ ట్రేడర్స్ అయినా అవ్వచ్చండి. ఓకే, ఎవరైనా కానీ జనరల్గా ఏంటంటే ఏటీఎం కానీ లేకపోతే కొంచెం ఓటీఎంస్ కానీ వెళ్ళి ఏం చేస్తారు, సెల్ చేస్తారు. అయితే సెల్తో పాటు హెడ్జింగ్ కూడా చేస్తారండి. ఎందుకు చేస్తారు? 2 reasons. ఒకటి, ప్రొటెక్షన్ కోసం. ఇప్పుడు చాలా స్పైక్స్ అవి వస్తున్నాయి. సో ఆ ఇంజెక్షన్స్ కానీ స్పైక్స్ నుంచి కానీ తప్పించుకోవడానికి ఏం చేస్తారంటే చాలామంది హెడ్జింగ్ చేస్తారు. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. ఎస్పెషల్లీ డిసిప్లిన్డ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హెడ్జింగ్ అనేది చేయడం జరుగుతుందండి. సో మేబీ మీరు 80,300 కనుక కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ సెల్ చేస్తే ఒక 80,100 ఆర్ 80,000, ఒక 200-300 పాయింట్స్, 400-500 పాయింట్స్ అవేకి వెళ్ళి ఒక హెడ్జింగ్ అనేది తీసుకుంటారు. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ పీపుల్ ఎందుకు హెడ్జింగ్ చేస్తారు అంటే మార్జిన్ బెనిఫిట్స్ కోసం చేస్తారు. ఓకే, మీరు కొంచెం దూరంగా వెళ్ళి ఒక 1,000 పాయింట్స్, 2,000 పాయింట్స్ కనుక వెళ్ళి హెడ్జింగ్ తీసుకుంటే అది మీకు ప్రొటెక్షన్ కంటే కూడా ఎక్కువ దేనికి బెనిఫిట్ అవుతుందంటే మార్జిన్స్ తగ్గిపోతాయి. ఓకే, మీకు స్ట్రాడిల్ తీసుకోవడానికి 1 lakh కనుక అయితే ఈ ఓటీఎంస్ని హెడ్జ్ చేయడం వల్ల మీకు అది ఒక 40,000కో 50,000కో పడిపోతుంది. సో ఈ 2 reasons వల్ల హెడ్జింగ్ అనేది జనరల్గా చేస్తారు. సో ఎప్పుడైతే మనకి 2% రూల్ అనేది వచ్చిందో ఎక్స్పైరీ రోజు, ఆ రోజు ఈ హెడ్జింగ్ చేసే వాళ్ళకి చాలా చాలా బ్యాడ్గా ఇంపాక్ట్ అయిందండి. ఓకే, ఇట్స్ ఎ నెగిటివ్ ఇంపాక్ట్ అని చెప్పుకోవాలి. మీరు చూడొచ్చు ఇక్కడ, ఇట్ ఈస్ జస్ట్ బాల్ పార్క్ నెంబర్. మీరు ఇది ఎగ్జాక్ట్ పర్సంటేజెస్ కింద తీసుకోకండి. బ్యాంక్ నిఫ్టీకి ఏమైందంటే ఎవరైతే హెడ్జ్ చేస్తారో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 100 డిస్టెన్స్లో హెడ్జ్ చేశారనుకోండి. ఓకే, సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం, మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 52,300. ఓకే, అండ్ ఎక్స్పైరీ కూడా మనం డిసెంబర్ ఎక్స్పైరీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 52,600 కనుక ఎవరైనా సెల్ చేసి స్ట్రాడిల్ని 100 పాయింట్స్ది, అంటే కాల్ ఆప్షన్ ఏమో 52,700,
పుట్ ఆప్షన్ ఏమో 52,500. 100 పాయింట్స్ కనుక హెడ్జ్ చేస్తే ఇంతకు ముందు 32,000 మార్జిన్ కావాల్సింది ఇప్పుడు 64,000 మార్జిన్ వస్తుందండి. అంటే 99% ఇంక్రీజ్ అయిందండి. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్లో అంటే స్టిల్ బెనిఫిట్ వస్తుంది. ఒకవేళ కనుక మీరు అసలు హెడ్జింగే లేకపోతే మీకు ఎంత అవుతుందండి స్ట్రాడీలో? అరౌండ్ ఒక 1 lakh దాకా అవుతుంది. కానీ ఇక్కడ 100 హెడ్జింగ్ ఎందుకు చేసుకుంటారు? మార్జిన్ బెనిఫిట్ కోసం చేసుకోరు. దగ్గర హెడ్జింగ్ చేసేవాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జనరల్గా ఎందుకు చేస్తారు హెడ్జింగ్ అంటే ప్రొటెక్షన్ కోసం చేస్తారు. ఓకే, వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 100% వరకు వాళ్ళకి మార్జిన్ పెరిగిపోతుంది. ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ థింగ్. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు చాలా డిసిప్లిన్డ్ ట్రేడర్స్. సో వీళ్ళు హెడ్జింగ్ చేసుకోవడానికి రీజనే స్పైక్స్ నుంచి కానీ లేకపోతే సడన్ మూమెంట్స్ నుంచి కానీ ఎస్కేప్ అవ్వటానికి. ఇలాంటి డిసిప్లిన్డ్ ట్రేడర్స్కి ఎఫెక్ట్ అయిపోతుంది. సెబీ ఈ రూల్స్ పెట్టిందే ఎవరైతే కొంచెం మార్కెట్లో గ్యాంబ్లింగ్ కానీ జీరో ట్రేడ్స్ కానీ చేస్తారో వాళ్ళని ఎక్కువ లాస్ అవ్వకుండా చూడటం కోసం రీటైలర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి పెడుతున్నామని చెప్పారు. కానీ ఇది ఇండైరెక్ట్గా ఆర్ డైరెక్ట్గా ఏమవుతుందంటే ఈవెన్ డిసిప్లిన్డ్ ట్రేడర్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ మీరు చూడొచ్చు డిస్టెన్స్ కనుక 200 ఉందనుకోండి 95%, 300 ఉంటే 91. సో డిస్టెన్స్ పెరిగే కొద్దీ మీ షార్ట్ లెగ్కి లాంగ్ లెగ్కి డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఈ మార్జిన్ అనేది ఆ డిఫరెన్స్ ఏదైతే పెరిగిందో పెరిగింది మార్జిన్, ఎక్స్ట్రా మార్జిన్ తగ్గుతుంది. యాక్చువల్లీ ఇది ఏమవ్వాలి? రివర్స్లో అవ్వాలి. ఎవరైతే డిసిప్లిన్డ్గా తక్కువ డిస్టెన్స్లో హెడ్జ్ చేశారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉండాలి. ఎవరైతే మార్జిన్స్ కోసం దూరంగా వెళ్ళి హెడ్జ్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ మార్జిన్ ఉండాలి. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరుగుతుంది. ఓకే, సో అదండి. ఇది మరి ఎందుకు చేశారో ఏంటో తెలియదు, కానీ ఇప్పటికైతే ఈ ఎఫెక్ట్ అయితే ఉంది మనకి. ఎవరైతే కొంచెం హెడ్జింగ్స్ చేసుకుంటున్నారో చూసుకోండి వాళ్ళు. ఐ హోప్ సెబీ వాళ్ళు మళ్ళీ దీన్ని రీఎవాల్యుయేట్ చేసి ఈ రూల్ని వెనక్కి తీసుకుంటారని అనుకుందాం. బట్ రిమెంబర్ వన్ థింగ్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎక్స్పైరీ. ఓకే, ఇప్పుడు ఎట్లాగో మనకి డైలీ ఎక్స్పైరీస్ తీసేశారు. సో ఎవరైనా బ్యాంక్ నిఫ్టీ కనుక చేస్తే వాళ్ళకు ఓన్లీ ఇది మంత్లీ ఒక్కరోజే ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ చేసే వాళ్ళకి ఓన్లీ ఆ 4 days ఇన్ ద మంత్ ఉంటుంది కదా, ఎక్స్పైరీ 4 days 4 ఎక్స్పైరీస్ ఉంటాయి కదా, ఆ రోజు మాత్రమే దీని ఎఫెక్ట్ ఉంటుంది. మిగతా రోజుల్లో ఈ 2% రూల్ అనేది లేదండి. సో మీరేమీ దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో కొంచెం చూసుకోండి. ఈ మార్జిన్స్ ఎవరైతే కొంచెం క్యాపిటల్ని తక్కువ క్యాపిటల్స్తో ట్రేడ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే కొంతమంది ఈ క్యాపిటల్ బేస్ మీద నెంబర్ ఆఫ్ లాట్స్ అనేవి ట్రేడ్ చేస్తుంటారు కదా, వాళ్ళు మాత్రం కొంచెం రీఅడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ లాట్స్ అనేది, ఈవెన్ ఆటోమేటెడ్ ట్రేడింగ్లో కానీ లేకపోతే డిస్క్రిషనరీ ట్రేడింగ్లో కానీ. ఓకే, సో అది ఫ్రెండ్స్, ఐ హోప్ యూ అండర్స్టూడ్. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే, చాలామంది క్వశ్చన్స్ ఉన్నాయండి ఇందులో, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి, లేదంటే మాకు పింగ్ చేయండి, మేము మీకు క్లారిటీ ఇస్తాము. ఇంకా మీరు ఎంత మార్జిన్స్ తీసుకోవాలి లేకపోతే ఇంకేమైనా వేరే క్వశ్చన్స్ ఉన్నా కూడా మేము ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం తెలుసు కదా, మీకు ఏమైనా ఆల్గో టూల్స్ కావాలంటే మన సైట్ ఉందండి, bluechipalgos.com, కింద నెంబర్ పెడతా డిస్క్రిప్షన్లో, మీరు మాకు పింగ్ చేయొచ్చు. అలాగే ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. లేదు కస్టమ్ ఆల్గో టూల్ కావాలి అన్నా కూడా, మీరు కస్టమ్గా మీరు ఒక స్ట్రాటజీ ఉంది మేము డెవలప్ చేయాలన్నా కూడా మేము చేస్తాము. అది కస్టమ్ ఆల్గో డెవలప్మెంట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీ కో ట్రేడర్స్ ఆర్ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ డూ షేర్ అండ్ లైక్ ద వీడియో. Thank you so much. Once again, subscribe and hit on bell icon.